సర్వోన్నతమైన స్థలముల్లో ఆసీనుడైన త్రియేక దేవునికి స్తుతులు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న సర్వలోకానికి కూడా యేసు దేవుని దివ్య నామములో నా యొక్క శుభవందనాలు, క్రిస్మస్ శుభాభినందనలు. జేసీఎస్సీ మినిస్ట్రీస్ యొక్క వీడియోస్ ని సత్యం ఎరిగిన వారికి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త పరిచర్యలో పాలి భాగస్థులు కావాలని నా యొక్క హృదయపూర్వక మనవి. నేటి ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలని నేను చదువుతున్నాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్య భాగము ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు జన్మప్పుడు ఆ యొక్క ఆకాశమందు తార అవతరించగా జ్ఞానులకు దాని యొక్క రహస్యం బయలుపరచబడి యూదుల రాజు పుట్టి ఉన్నాడు అని తెలియపరచబడినప్పుడు వారు తూర్పు దేశం నుండి వచ్చి అక్కడ హేరోదును మరి ప్రశ్నించి లేదంటే వివరాలు తెలుసుకుని హేరోదుకి కూడా అక్కడ తెలియని వివరాలు మరి వారు తార ద్వారా తెలియపరచబడిన వారై ఆ యొక్క మరి యేసు క్రీస్తు ప్రభు ఉన్న ఆ యొక్క పశువుల పాక వరకు కూడా ఆ తార నడిపించగా అక్కడ వచ్చి ఆగినప్పుడు వారు ఆ యొక్క తారను చూసి మేము ఇంత కాలము లేదంటే ఇంత ప్రయాణం చేసి వచ్చినటువంటి స్థలము చేరి ఉన్నామని సంతోషించుచు ఆ యొక్క అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి మరియను శిశువును చూచి అక్కడ వారు ఏమి చేశారు అన్న సంఘటనని ఈ యొక్క వచనాలు అందించున్నాయి. అక్కడ వారు చూచిన తర్వాత వారు సాగిలపడి ఆయన్ని పూజించినట్లుగా తమ పెట్టెను విప్పి వారి కానుకలను బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా సమర్పించినట్లుగా చూస్తున్నాం. అనగా బంగారము బోళము కానుకల మీద మరి అనేకమైనటువంటి సందేశాలు మనం విని ఉన్నాము. అయితే మన యొక్క ఫోకస్ వారి యొక్క మరి రియాక్షన్ మీద లేదంటే వారు చేసిన ప్రక్రియ మీద. వారు లోపలికి వచ్చి చూడగానే ఆయనకు సాగిల పడుతూ ఉన్నారు, ఆయన్ను పూజించుతూ ఉన్నారు, ఆయనకి బహుమానాన్ని అందించున్నారు. ఈ యొక్క 3 విషయాలని మనము క్లుప్తంగా ధ్యానించినట్లయితే మరి ఆ యొక్క యేసు దేవుని చూచిన ఎవరైనా సరే ఆయనకు సాగిలపడి మొక్కినట్టుగాను ఆయన్ని పూజించినట్లుగాను ఆయన్ని ఆరాధించినట్లుగాను మనం వాక్యపు వెలుగులో చూడగలుగుతున్నాం. ఈ కొన్ని మరి ఆయన్ని పూజించిన వివరాలను క్లుప్తంగా చూసినట్లయితే మరి మొట్టమొదటిగా లూకాసు వార్త 2వ అధ్యాయంలో కనుగొంటూ ఉన్నాము. మరి పరము నుండి దేవదూత గాబ్రియల్ దేవదూత ఆ గొల్లలకు ఆ సురక్షణ సువార్తను మరి ప్రకటన చేసి రక్షకుడు నేడు మీ కొరకు ఉదయించి ఉన్నాడు అని తెలియపరిచిన తర్వాత ఆ చెప్పడం ముగించగానే పరలోక సైన్య సమూహమైనటువంటి దేవదూతలు మరి ఆ దేవదూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు మరి సమాధానము అంటూ అక్కడ చాటించినట్లుగా దేవుని స్తుతించి మహిమ పరిచినట్లుగా చూస్తున్నాం. దేవుని మహిమ పరచడం ద్వారా అక్కడ దేవుని ఆరాధించినట్లుగా దేవదూతలు చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే అక్కడ మరి ఆ 24 పెద్దలు మరి ఆ దేవుని కుడి పార్శ్వమున యేసు క్రీస్తు ప్రభు ముందు త్రియేక దేవుని ముందు మరి వారు సాష్టాంగపడి నమస్కారం చేయుచున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇది మొదటి మరి విషయం. అయితే రెండవదిగా ఈ లోకంలో దేవుని నుండి జ్ఞానం పొందుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని సెలవిస్తుండగా అక్కడ దేవుని ద్వారా జ్ఞానం వస్తుందనే మాటను మనం గ్రహించగలుగుతూ ఉంటే దేవుని నుంచి జ్ఞానం పొందుకున్న తూర్పు దేశపు జ్ఞానులు మరి ఆ యొక్క రహస్యమైనటువంటి ఆ యొక్క మిస్టరీని వారికి బయలుపరచబడినప్పుడు ఆ తార యొక్క వెనక ఉన్న అర్థం ఏంటో వారికి బయలుపరచబడినప్పుడు వారు పరుగున ఆ యొక్క తూర్పు దేశం నుంచి ఆ కాలంలో ఒంటెల మీద మరి అయ్యుండొచ్చు, గాడిదల మీద అయ్యుండొచ్చు, మరి పరుగున వచ్చి మరి ఆ యొక్క దేవాది దేవుణ్ణి
దర్శించినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క శిశువుని చూసినటువంటి జ్ఞానులు ఆ రహస్యం దేవుడు ఎవరికి బయలుపరిచారో అటువంటి ఆ జ్ఞానులు సాష్టాంగ నమస్కారం పడి దేవుని మహిమపరుస్తున్నారు. సాష్టాంగపడి దేవుని మహిమపరుస్తున్నారు. వారు సాష్టాంగ పడుతున్నటువంటి స్థలాన్ని గమనించినట్లయితే అది పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఉన్న యేసు దేవునికి పశువుల పాకలోనే సాష్టాంగ నమస్కారం చేయుచు వారు భక్తిని ప్రదర్శించున్నారు. ఎందుకంటే దేవాది దేవుడు మరి పూజార్హుడు, స్తోత్రార్హుడు, మరి స్తుతికి అర్హుడు అనేటటువంటిది వారు జ్ఞానానికి బయలుపరచబడి ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. మూడవదిగా మరి గొల్లలను చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవదూత వచ్చి గొల్లలకు మరి ఆ సువర్తమానాన్ని తెలియపరిచిన వెంటనే దేవదూత పరమునకు వెళ్లిపోగా వీరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని వారందరూ కలిసి ఆ బెత్లెహేముకు వచ్చి ఆ యొక్క మరియను శిశువును కనుగొని ఆ యొక్క వర్తమానాన్ని ఆ యొక్క చూసిన విషయాలని అక్కడ ఉన్న వారందరికీ ప్రచురపరిచారు, ప్రకటించారు అనే మాటని మనం గ్రహించు ఉన్నాం. అనగా వారి భక్తిని వారు మరి ప్రకటించడం ద్వారా దేవునికి మహిమ చెల్లించడం ద్వారా వారి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎవరెవరైతే విన్నారో అని విన్నవారు వచ్చి కూడా చూసి ఉండవచ్చు. ఆ విధంగా వారు మరి దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని ద్వారా విన్న వర్తమానాన్ని వారు అందరికీ తెలియపరచడానికి సాధనాలుగా వాడబడ్డారు. దేవునికి మహిమ తీసుకుని వచ్చారని చూస్తున్నాం. ఇంకా ముందుకు చూసినట్లయితే మరి ఆ యొక్క 8వ దినమందు దేవాలయమునకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యేసు క్రీస్తు ప్రభుని చూడడానికే బ్రతికి ఉంటూ ఉన్నటువంటి సిమియోనుని గమనించినట్లయితే అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు, పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన వాడు, పరిశుద్ధాత్మ చేత యేసు క్రీస్తు ప్రభుని చూడడానికి నువ్వు వేచి ఉన్నావు అనే మాటని తెలుసుకున్నవాడై అక్కడ ప్రవచించు ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రవచించినటువంటి వాడు నాదా సత్య స్వరూపి, నేడు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చావు, నీ రక్షణని చూడడానికి భాగ్యాన్ని ఇచ్చావు అని చెప్పి అక్కడ మరి ప్రవచించు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రక్షణ అనగా యేసు క్రీస్తు ప్రభువే రక్షణ, ఆయనలోనే రక్షణ ఉంది, ఆయన ద్వారానే రక్షణ వస్తుంది అనేటటువంటి మాట మరి ఆ సిమియోను ద్వారా తెలియపరచబడుతూ ఉంది. సిమియోను దేవుడైన యేసు దేవుని మహిమపరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ యొక్క రక్షణ ఆయనే అని, ఆయనలోనే రక్షణ, ఆయన ద్వారానే రక్షణ, ఆయనే రక్షణ అని అక్కడ ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుతుంది. మరి ఇంకా మరి ముందుకు చూసినట్లయితే మరి తన శేష జీవితం అంతా దేవుని కొరకు సమర్పించినటువంటి అన్న అనే ప్రవక్తిని చూస్తూ ఉన్నాం. అదే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అన్న అనేటటువంటి ఆ ప్రవక్తి మరి యేసు క్రీస్తు ప్రభుని చూచి ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభుని గూర్చి స్తుతించిన తర్వాత విమోచన కొరకు ఎదురు చూస్తున్న వారి అందరితో ఆమె మరి ప్రచురించడము, యేసు క్రీస్తు ప్రభు గురించి చెప్పడము, ఈ వారిలో విమోచన కొరకు ఎదురు చూస్తున్న వారిలో ఆ యొక్క మరి విమోచన వచ్చి ఉన్నది అని అక్కడ తెలియబరుస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్టుగా మనము ఆ విధంగా దేవుని మహిమపరుచున్నట్లుగా మనము కనుగొంటూ ఉన్నాము. ఇంత మాత్రమే కాకుండా మరి ఆయన శిష్యులను కనుగొన్నప్పుడు ఆయన శిష్యులందరూ కూడా ఆయన్ను మరి పూజించున్నట్లుగా, ఆయనకి నమస్కరించున్నట్లుగా మనం మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాక మరి లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు యేసు క్రీస్తు ప్రభు యొక్క మోకాళ్ళ ఎదుట మరి ఆయన సాష్టాంగ నమస్కారం చేయుచున్నాడు అనేటటువంటి సాగిల పడుతూ ఉన్నాడు అనేటటువంటి మాటని చూస్తున్నాం. వీరందరూ యేసు క్రీస్తు ప్రభుని, దేవుడైన యేసు క్రీస్తు ప్రభుని చూచిన వెంటనే మరి లేదా ఆయనతో మరి అనుభవం ఇంటరాక్ట్ అయిన వెంటనే లేదా ఆయన్ని మరి ఆయన నుండి మేలు పొందిన వెంటనే వారు చేస్తున్నటువంటి పూజ లేదంటే ఆ యొక్క మహిమ చెల్లించడము, స్తుతించడము, గణపరచడము, సాష్టాంగపడము అనేటటువంటి విషయాలు వీటిలోంచి మనం బయటికి బయలు పడుతూ ఉన్నాయని గమనిస్తూ ఉన్నాం. అయితే ఎంతో మంది ఈ లోకంలో మరి దేవుడు నాకు కనబడితే చాలు, నేను కూడా బంగారం అర్పిస్తాను, నేను కూడా మరి ఆ బోళ్ళము గనక నాకు తెలిసింటే నేను ఇస్తాను, నేనేమిద్దునా అని చెప్పి అనేకులు తమ హృదయాలోచనలు కలిగి ఉండడం మనము గమనిస్తూ ఉంటూ ఉంటాం. ఒక వ్యక్తికి మాత్రము ఒక బహుమానం ఇవ్వాలంటేనే
ఆ యొక్క వ్యక్తికి ఏది ఉపయోగపడుతుంది, ఏదైతే ఆ వయసును బట్టి ఏది మంచిగా ఉంటుంది, ఏది వారికి ఎక్కువగా మేలుకరంగా ఉంటుంది, ఏది ఇస్తే వారు ఎక్కువ సంతోషిస్తారు అనేటటువంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ తో గమనించి వారికి బహుమానాన్ని కొనడానికి మరి ఆ షాప్ అంతా తిరగేయడము, లేదంటే ఆ ఊరంతా తిరగడము, లేదంటే వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని అంతా థాట్ ప్రాసెస్ ని పూర్తిగా ఉపయోగించి ఇది మేలుకరం అని సెలెక్ట్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. మరి అటువంటి దేవాది దేవునికి వీరు అనేకమైనటువంటి బహుమానాలు ఇస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా మనము ఏ బహుమానం ఇవ్వగలం అనేది వాక్యము స్పష్టంగాను తేటగాను తెలియపరుచున్నది. అటువంటి ఆలోచన కల వారందరికీ మరి ఈ యొక్క వాక్యము అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ అటువంటి ఆలోచన లేకపోతే ఇప్పుడే అటువంటి ఆలోచన కలిగి ఆయనకి నేను కూడా ఇవ్వాలి అనేటటువంటి ఒక మరి థాట్ ని మీ హృదయాల్లో పెడుతూ ఉన్నాను. మరి దీనికి ఇవ్వడానికి ముందుగా ఆయన మనకి ఏమి ఇచ్చి ఉన్నాడు అన్నది తెలిసి ఉంటే ఆ తర్వాత ఇవ్వడానికి మనము ఏది మేలైంది అనేది మనము మరి స్వచ్ఛంగా తెలుసుకోగలుగుతాం, లేదంటే గ్రహించగలుగుతాం అనేటటువంటి మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మనకి ఏమి ఇచ్చాడు అనేది మొదటి ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా పరము నుండి దేవుడు తన నోటి ఊపిరి ద్వారా మనకి జీవ వాయువును ఓదడం ద్వారా మనల్ని జీవింపజేస్తున్నాడు. ఆ జీవింపజేసిన విధానాన్ని మరి దావీదు మహారాజు మరి ఒక మాటలో అద్భుతంగా సెలవిచ్చు ఉన్నాడు. నీవు నన్ను తల్లి గర్భమందు నిర్మించిన రీతిని చూడగా నాకు భయమును వణుకును కలుగుచున్నది పుట్టుచున్నది అని చెప్తున్నాడు. అవును, ఆయన మనల్ని నిర్మించి ఆయన జీవాన్ని పోసి జీవింపజేయడమే మన మొదటి యొక్క గిఫ్ట్ అని, మొదటి గిఫ్ట్ ఈ జీవితానికి ప్రతి జీవికి అది మొదటి గిఫ్ట్ అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గిఫ్ట్ కొరకు నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నావు? ఆ గిఫ్ట్ ఎప్పుడైతే ఇవ్వబడిందో మన పూర్వీకులను బట్టి, లేదంటే పూర్వకాలం మందు చేయబడిన అవిధేయతను బట్టి, ఆ అవిధేయత మనకి పాపము కింద సంక్రమించి పాపులుగా మనము దేవునికి దూరస్తులుగా మనం జీవించున్నప్పుడు మనము ఆయనకి ఏమీ కూడా ఇవ్వలేదు అనే మాట తథ్యము, అది సత్యమై ఉన్నది. అయితే అటువంటి విధంగా దేవునికి దూరస్తులై జీవించున్న మానవుల్ని రక్షించడానికి పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభు రక్షకుడై వచ్చింది ఆ పాపములోంచి పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించడానికి అనేది మరి సత్యమైతే, ఆయన పుట్టడం ద్వారా ఆయనని మనము మన సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనం పొందుకుంటున్న రెండవ బహుమానము ఏంటి అంటే ఈ రక్షణ అనేది మన పాపములో నుంచి పరిశుద్ధులుగా చేయడానికి ఇచ్చుతున్నటువంటి మార్పు, ఇచ్చుతున్నటువంటి పాప క్షమాపణ, ఆయన రక్తంలో మరి కడిగి ఇచ్చుతున్న పాప క్షమాపణ అనేది మనము చూడగలుగుతున్నాం. మరి ఈ రెండవ బహుమానంగా ఆయన రక్షణ ఇస్తుంటే ఆయనకి ఈ యొక్క జీవితాన్ని బట్టి నువ్వేమిస్తున్నావు, ఈ యొక్క రక్షణను బట్టి ఆయనకి నువ్వు ఏమి ఇవ్వగలవు బహుమానం అనేది నేటి ధ్యానాంశంలో ఒక భాగంగా చూస్తున్నాం. అయితే దీని వివరాలని పరిశుద్ధ గ్రంథంలోంచి మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చూచినట్లయితే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకుందాము అనే మాటని అక్కడ చూస్తున్నాము. అక్కడ పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగము అయినటువంటివి మూడు సమర్పించాలి అనేటువంటి మాటగా చూస్తున్నాం. మొదటిది శరీరాన్ని పరిశుద్ధంగా సమర్పించాలి. ఆయన పరిశుద్ధంగా మనల్ని జన్మింపజేసినప్పుడు మనకి పాపము సంక్రమించి ఉన్నది, కానీ పాపంలోంచి ఆయన పరిశుద్ధతలోకి తీసుకొని రావడం కోసం చేసినటువంటి మొదటి పని, మొదటి ప్రణాళికలో మొదటి మెట్టే భూలోకానికి వచ్చి ఆయన జన్మించడం అని చూస్తూ ఉంటే, భూలోకానికి వచ్చి జన్మించిన దానికి ఆ యొక్క ప్రణాళిక ఏంటి అంటే అది మనల్ని పాపం నుంచి పరిశుద్ధతలోనికి తీసుకురావాలి, అంగీకరించిన వారిని, నమ్మిన వారిని, ఆయన వెంబడించిన వారిని అనేది సత్యమని చూస్తున్నాం. ఆ విధంగా పరిశుద్ధతలోనికి దేవుడు తీసుకురావాలంటే ఆయనకి నువ్వు తిరిగి ఏమి బహుమానం ఇవ్వగలగాలి అంటే నీ యొక్క హృదయమును, నీ యొక్క శరీరమును, నీ యొక్క కంప్లీట్ పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని ఆయనకి బహుమానంగా అందించాలనే మాటని చూస్తున్నాం. రెండవదిగా అనుకూలమైనదిగా, నీ ఇష్టమైనటువంటి నీకు అనుకూలమైనది దేవునికి అనుకూలం కాకపోవచ్చు. ఒక మానవునికే గిఫ్ట్ ఇవ్వాలంటే ఎలాగా, మరి వారికి ఉపయోగపడుతుంది, వారికి ఇష్టమవుతుంది అనేది ఎతుకుతా ఉంటాం. దేవునికి అనుకూలమైనది అపరిశుద్ధమైనది అనుకూలమైనది కాదు,
పరిశుద్ధమైంది, అనుకూలమైంది. ఆయనకి ద బెస్ట్ గిఫ్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ దేవునికి ఇవ్వదగింది. లేదా మీకు నచ్చిన వారికి, మీ యొక్క జీవిత భాగస్వాములకి ఎవరికైనా ఇవ్వగలిగింది ఏంటంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ గిఫ్ట్ ఈజ్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఉన్న చోట మరి ఏమైనా సరే సాధ్యమవుతుంది అనేది జ్ఞాపకం చేస్తున్నాను. మరి అటువంటి ఒబీడియన్స్ దేవునికి అనుకూలమైంది అనే మాటగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకి అనుకూలమైనటువంటి ఆ యొక్క విధిగా మన శరీరాలను సమర్పించాలనేది రెండో మాటగా చూస్తూ ఉంటే, మూడవ మాటగా మరి సజీవ యాగముగా మనము మరి ఇది వరకు యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒక జంతువు, ఒక మరి అర్పణకు వచ్చిన పక్షు మరి మృతి చెందుతూ ఉండేది యాగం అర్పించేటప్పుడు, ఆ యొక్క బలియాగము బలి చేసేటప్పుడు, బలియాగం అర్పించేటప్పుడు. కానీ మనల్ని బలియాగంగా కావాలని అంటలేదు. మనం జీవించుతూ ఉండాలి. మనం ఈ జీవితంలో ఆయన ఇచ్చిన కాలమంతా కొనసాగుతూ ఉండాలి. కానీ పరిశుద్ధమైన వారుగా మరి ఆయన సన్నిధిలో కొనసాగుతూ ఆయనకు స్తుతించు ఉన్న మరి సజీవ యాగాలుగా జీవించున్నటువంటి వారం అయి ఉండి, సజీవులమై ఉండి, ఆయన యొక్క మనుషులుగా, ఆయన రాజ్యముగా, ఆయన ప్రత్యేకపరచబడిన జనులుగా, ఆయన కొరకు ఉన్నటువంటి రాజ్య వాసులుగా మనం ఈ లోకంలో జీవించు సజీవులుగా ఉంటుండగానే మనం ఇవన్నీ కూడా మనము కలిగి ఉండాలి. అప్పుడు ఇదే ఆయనకి మనం ఇచ్చేటటువంటి జీవితమే ఆయనకి ఇచ్చే బహుమానం అనే మాట కనిపిస్తుంది. కాబట్టి మరి ఆనాడు వారు బంగారాన్ని ఇచ్చి ఉన్నారు, బోళాన్ని ఇచ్చి ఉన్నారు, సామ్రాణిని ఇచ్చి ఉన్నారు, వారు సాష్టాంగపడి నమస్కారం చేసి ఉన్నారు. ఈ కాలంలో మరి అనేకులు అయ్యో నేను శక్తివంతుడిని కాదే, లేదంటే సాష్టాంగపడాలని నాకు ఆశ ఉంది అనుకోవచ్చు. అవన్నీ చేయలేకపోవచ్చు. కానీ అందరికీ కామన్ గా ఇయ్యదగింది ఏంటంటే, ఆయనకి అనుకూలమైనది ఏంటంటే పరిశుద్ధమైనటువంటి నీ యొక్క శరీర ఆత్మ ప్రాణాలను పరిశుద్ధంగా నువ్వు కాపాడుకుంటూ ఆయనకి విధేయుడు అవుతూ ఆయన ఎదుట నువ్వు మరి పరిపూర్ణమైన భక్తితో జీవించడము ఆయనకి ఇవ్వదగినటువంటి శ్రేష్టమైన బహుమానము. ఆయన ఇచ్చినటువంటి నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి ఆయన ఇచ్చిన తన ప్రాణానికి తిరిగి నువ్వు బలి ఇచ్చేదేంటి అంటే, బదులుగా ఇచ్చేదేంటి అంటే నీ యొక్క పరిశుద్ధమైన జీవితం అని జ్ఞాపకం చేస్తూ ఈ క్రిస్మస్ అటువంటి తీర్మానం తీసుకోవడానికి, ఇది మొదలుకొని ఇంతకు ముందు ఆ విధంగా ఒకవేళ నీవు జీవించలేకపోతే ఇది మొదలుకొని తీర్మానం తీసుకొని దేవుని కొరకు పరిశుద్ధమైన సజీవ యాగంగా జీవించడానికి ఇది తీర్మానం తీసుకునే సమయం అని జ్ఞాపకం చేస్తూ ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఒక నూతనమైనది గాను, ఒక నూతన మెట్టు ఎదిగింపజేసేది గాను, యేసు క్రీస్తు నీకు తెలియకుండా ఉంటే గనక నీకు రానున్న దినాల్లో మరి దేవుని తెలుసుకొని వర్ధిల్లడానికి ఇది మొదటి దినంగాను ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ధ్యానాన్ని ముగిస్తున్నాను. అటువంటి తీర్మానం తీసుకొని దేవుని కొరకు సజీవ యాగంగా జీవించాలని, ఆయనకి నువ్వే ఒక బహుమానం కావాలని, ఆయనకి నువ్వు అనుకూలమైనటువంటి బహుమానం కావాలని, ఆయనకి నువ్వు ఇష్టడిగా జీవించాలని తీర్మానం తీసుకున్న మీ జీవితాల్లో దేవుడు గొప్ప దీవెన ఆశీర్వాదాలను కుమ్మరించాలని ప్రార్థిస్తూ మనందరిపై ఈ వినికిడిలో దేవుడు తన ఆశీర్వాదాలను కుమ్మరించి దీవించి మనల్ని వర్ధిల్ల చేయాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క విధానాన్ని ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.